మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని 2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. అలాగే మిథున్ రెడ్డి కదలికపై నిఘా పెట్టారు. మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న సిట్ అధికారులు. అందులో భాగంగా మిథున్ రెడ్డి కంపెనీలకు మళ్లినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను హైకోర్టు సమర్పించింది. ఇక మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి కూడా మిథున్ రెడ్డేనని సిట్ తేల్చి చెప్పబోతోంది. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని 2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. అలాగే మిథున్ రెడ్డి కదలికపై నిఘా పెట్టారు. మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న సిట్ అధికారులు. అందులో భాగంగా మిథున్ రెడ్డి కంపెనీలకు మళ్లినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను హైకోర్టు సమర్పించింది. ఇక మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి కూడా మిథున్ రెడ్డేనని సిట్ తేల్చి చెప్తోంది. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని 2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేసి సిట్ అధికారులు ఏదైతే రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మరోపక్క ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరి పాత్ర ఏంటనే దాని మీద సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అనేటువంటి సమాచారం అయితే సిట్ అధికారులకు అందింది. సిట్ అధికారులు దీనికి సంబంధించి కూడా వేగంగా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఊరట కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోపక్క సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డిని ఇటు సిట్ అధికారులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారంతో మిథున్ రెడ్డి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క సిట్ అధికారులు ఆలోచనకు వచ్చారు. దానిలో భాగంగానే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో అడ్డగోలుగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మొన్న కొన్నిసార్లు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించడం, వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్లకు వెళ్ళినటువంటి సమయంలో కూడా వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో మిథున్ రెడ్డి కూడా దేశం విడిచిపెట్టి వెళ్లిపోతే ఇటు ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళటం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిథున్ రెడ్డి విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. పోలీసులు కూడా ఆయన్ని నిఘా పెట్టారు.
సిట్ అధికారులు కూడా మిథున్ రెడ్డిని ఏ నిమిషమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కొంత ఆందోళన ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేశారు, మరొక పక్క మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ మద్యం కుంభకోణం అంతా కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర చాలా ఉందంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ అనేక సార్లు మాట్లాడారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అనేక సార్లు మాట్లాడినప్పటికీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టారు. ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పే విధంగా, వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని 2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. అలాగే మిథున్ రెడ్డి కదలికపై నిఘా పెట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సింధు. అంటే ఈ లిక్కర్ స్కామ్ పూర్తి స్థాయిలో పెద్ద ఇష్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాసేపటి క్రితం రాజంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలంతా కూడా మిథున్ రెడ్డి ఇంటి నివాసం వద్దకు చేరుకున్నారు. కానీ మిథున్ రెడ్డి ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి. మరోవైపు రాజ్ కసిరెడ్డిని ఏప్రిల్ 21, 2025 అరెస్ట్ చేశారు. దాదాపు 90 days స్పాన్ లో ఉండగా వీరందరికీ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. సో 86 రోజులు గడిచినటువంటి నేపథ్యంలో మరో 4 రోజులు అంటే ఈ నెల 22వ తారీఖున, జూలై 22వ తారీఖున రాజ్ కసిరెడ్డితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి విజయసాయిరెడ్డి గాని, ధనంజయ రెడ్డి గాని, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, గోవిందప్ప బాలాజీ గారు కానీ, వాసుదేవ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరందరికీ కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రీ ఛార్జ్ షీట్ అనేది ఒకటి రెడీ చేస్తున్నారు. అంటే ముందస్తుగా అవినీతి నిరోధక శాఖకు సంబంధించి ఏసీబీ కోర్టుకు సంబంధించి ప్రీ ఛార్జ్ షీట్ ఒకటి దాఖలు చేయడానికి సిద్ధపడుతుంది. సో ఈ రోజు కానీ రేపు కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. దాఖలు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. లోక్సభ పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు గతంలో మనం చేసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా అతన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఇక్కడ దాదాపు ఈ స్కామ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో విత్ ఎవిడెన్స్ లెవెల్లో తీసుకోబోతున్నారు. అంటే 40 మందిని సాక్షులుగా చూపెట్టారు, ఒక 20 మందిని అరెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో అన్ని కూడా ఇవన్నీ పకడ్బందీగా ఉన్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో నివాసం ఉంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాస గృహం వద్ద కానీ, అలాగే అదే నివాస గృహంలోనే మిథున్ రెడ్డి కూడా ఉంటారు. సో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించినటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఎప్పుడు అతను అధీనంలోకి తీసుకోవడానికి లుకౌట్ నోటీస్ కూడా సర్వ్ చేశారు. గతంలో మనం చూస్తే ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం ఇక్కడ గుర్తించుకోవాలి లుకౌట్ నోటీస్ నేపథ్యంలో. కానీ ఇంకొక అనుమానించాల్సినటువంటి విషయం ఏమంటే ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి మార్గదర్శకాలను జారీ చేశారు. సో 7 ఏళ్ళు శిక్ష పడే వారికి అందరికీ కూడా ముందుగా 41 CRPC నోటీస్ ఇష్యూ చేయాలి.
సో ఇక్కడ మిథున్ రెడ్డి ఇష్యూలో ఆ ప్రొసీజర్స్ ని ఫాలో అవుతారా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హైకోర్ట్స్ కి రిలవెంట్ గా వాళ్ళు సర్క్యులర్ కూడా జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే లుకౌట్ నోటీస్ సర్వ్ చేశారు. 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి మిథున్ రెడ్డిని విడిచిపెడతారా, లేదంటే కస్టడీలోకి తీసుకొని మరింత విచారణ చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇక్కడ లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 41 సిఆర్పిసి నోటీస్ సర్వ్ చేయడానికి, అలాగే 90 డేస్ పీరియడ్ ఏదైతే ఉంది, రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు April 21, 2025. సో April 21 నుంచి ఇప్పుడు మనం జూలై 17వ తారీఖు ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో అయితే 86 డేస్ కంప్లీట్ అయింది. ఈ 86 డేస్ తో పాటు ఒక 4 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 4 రోజుల్లో కూడా ఛార్జ్ షీట్ దాఖలు ఖచ్చితంగా చేయాలి. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి మణికంఠ చందోలు, అలాగే తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు, వీరిద్దరు కూడా స్పెషల్ టీమ్ తో మిథున్ రెడ్డి ఇంటి పైన కూడా రెక్కి నిర్వహిస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అంతా కూడా అక్కడ డిప్లాయిడ్ అయినటువంటి ఒక పరిస్థితి. ఆయన ప్రతి కదలికను కూడా పసిగట్టే ఆలోచనలో ఉన్నారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారందరూ కూడా. సో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంటుంది, ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది. అరెస్ట్ చేయడానికి అయితే లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో 2 రోజుల పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన మంతనాలు చేసినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియపరుస్తున్నారు. తెలుసుకునేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే రాజంపేట ఎంపీని డే ఆర్ 2, మేబీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ మురళి.